తనలాగే అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. కాని ఆమె వ్యాసుడిని చూసి భయపడలేదు. ప్రేమతో వ్యాసుడిని సేవించింది. వారిద్దరి కలయిక వలన దాసి గర్భాన ఎటువంటి లోపాలు లేకుండా సర్వగుణ సంపన్నుడు సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురునిగా జన్మించాడు. అయితే వ్యాసుడు దాసిని గుర్తుపట్టకపోవడానికి కారణం వ్యాసుడి ఉద్దేశం కేవలం ఒక్కటే, వంశాన్ని నిలబెట్టడం, రాజ్యానికి వారసులను ఇవ్వడం. అంతకు మించి తన మనసులో ఎటువంటి కోరికలు గాని ఆసక్తి గాని లేదు. అందుకే తను తన తమ్ముడి భార్యలైన అంబిక అంబాలికలను పూర్తిగా చూడను కూడా లేదు. కాబట్టి వ్యాసుని యొక్క స్వచ్ఛమైన మనసుకు, గొప్ప వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనం. ఇక దాసి గర్భాన యమధర్మరాజు జన్మించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పూర్వం మాండవ్యుడు అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో తపస్సు చేసుకు